ఇతను వెయిటర్ వ్యక్తితో ఇదిగో 4000 రూపాయల బిల్లు 2000 నువ్వే టిప్పుగా ఉంచుకో అని చెప్పి అతనికి ఇస్తాడు. అతను డబ్బులని తీసుకుని థ్యాంక్ యూ సార్ అని చెబుతాడు. ఈ వ్యక్తి వాళ్ళని చూసి ఆ డబ్బులని ఎలాగైనా దొంగతనం చేయాలి అని అనుకుని ఇతను మాయా గడియారం తీసుకుని సమయాన్ని ఆపేస్తాడు. వెయిటర్ వ్యక్తి అక్కడే స్టాచ్యూ లాగా నిలబడతాడు. ఇతను సంతోషంతో డబ్బులని తీసుకుని ఇదేమిటి 4000 ఉన్నాయి అని అనుకుని ఇతను మాయా గడియారాన్ని తీసుకుని టైం ని నొక్కగానే వెయిటర్ వ్యక్తి వెళ్లిపోతాడు. ఇతను ఆ వ్యక్తితో ఇలా చూడు డబ్బులు అని చూపిస్తాడు. ఈ వ్యక్తి అతనితో ఈ చిల్లర డబ్బులు దొంగతనం చేస్తే ఏమి వస్తుంది, లక్షలు దొంగతనం చేయాలి అని చెబుతాడు. అందుకే ఈ వ్యక్తి ఎవరు చాలా డబ్బులు తీసుకుని రావడం లేదు, నేను ఎలాగైనా బ్యాంకు దగ్గరికి వెళ్లి ఆ బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం దొంగతనం చేయాలి అని చెబుతాడు. వెయిటర్ వ్యక్తి ఇదిగో సార్ టేబుల్ నెంబర్ 9 4000 బిల్లు, ఆ సారు నాకు 2000 టిప్పుగా ఇచ్చాడు, ఆ డబ్బులు నావి అని చెప్పి వెళ్తాడు. ఈ వ్యక్తి బిల్లు బుక్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులు ఉండవు. వెంటనే ఈ వ్యక్తి అతన్ని పిలిచి నీ కంటికి నేను పిచ్చివాడిలాగా కనిపిస్తున్నానా, ఇందులో డబ్బులు ఎక్కడా అని అడుగుతాడు. ఈ వ్యక్తి అది చూసి ఆశ్చర్యపోయి నేను డబ్బులు మొత్తం ఇందులో పెట్టాను అని చెబుతాడు. ఈ వ్యక్తి అలాగైతే ఇందులో డబ్బులు చూపించు, ఇప్పుడు ఈ డబ్బులని నీ జీతం నుండి కట్ చేస్తున్నాను అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి సార్ మీరు దయచేసి సీసీటీవీ కెమెరాని చెక్ చేయండి అని చెబుతాడు. ఈ వ్యక్తి సరే అని చెప్పి కెమెరాలో రికార్డ్ అయిన వీడియోని మొబైల్ ఫోన్ లో చూస్తాడు. ఆ వీడియోలో ఈ వ్యక్తి డబ్బులని దొంగతనం చేసేది వీళ్ళు చూస్తారు. ఈ వ్యక్తి అది చూసి అతనితో అంటాడు, అక్కడే నిలబడి ఉన్నావు కదా, అతను డబ్బులు దొంగతనం చేసేది నువ్వు చూడలేదా అని చెబుతాడు. ఇతను నాకు తెలియదు సార్ అని చెబుతాడు. ఈ వ్యక్తి ఇదంతా మాయలాగా ఉంది, అతని దగ్గరికి వెళ్లి చూద్దాం పదా అని చెప్పి అతని దగ్గరికి వెళ్తారు. వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని పట్టుకొని చితకబాదుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే పార్ట్ 1 వీడియో కావాలి అంటే కింద ఉంది చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.